ఇది చాలా మంది ఏమనుకున్నారంటే ముస్లింల సమస్య అనుకుంటున్నారు. ఇదే తప్పు. ఇది దేశ సమస్య, దేశ ప్రజలందరి సమస్య. దాన్ని మనం అందరం కూడా భావించాలి, మిగతా వాళ్ళు కూడా భావించాలి. 8 मार्च 2025 को शहर विजयवाड़ा में होने वाले इस एहतजाज के ज़रिए जनाब सीएम चंद्रबाबू नायडू साहब को यह बात बतलाने की कोशिश की गई कि हमें किसी भी तरह वक्फ बोर्ड के अंदर तरमीम पसंद नहीं है, आप इसे फ़ौरन रोक दें और जो भी कोशिश कर रहे उस कोशिशों को रोक। నిన్న మంజూరు ఈ బిల్లు నిన్న మంజూరు కాలేదు. ఇప్పుడు దీన్ని మేము మంజూరు చేయం. ఏదైతే ఈ బిల్లు ఉందో ఈ బిల్లుని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి మౌలానా గారు వారి ప్రసంగంలో తెలియజేశారు. మేము స్వాతంత్రంలో ప్రత్యేక పాత్రను పోషించాము, స్వాతంత్ర పోరాటంలో మన రక్తాన్ని ధారపోసాం. కానీ నేడు మనల్ని గద్దారులుగా, దేశ ద్రోహులుగా మనల్ని గుర్తిస్తున్నారని చెప్పి మౌలానా గారు వారి ప్రసంగంలో తెలియజేశారు. ఇది చాలా బాధాకరమైన అంశం. ఏ దేశం కోసం అయితే మన రక్తాన్ని ధారపోసామో ఆ దేశంలో మనల్ని దేశ ద్రోహులుగా గుర్తించడం అనేది చాలా బాధాకరమైన అంశం అని చెప్పి మౌలానా గారు చెప్పారు. ఈ రోజు మన హక్కుల్ని హరిస్తున్నారు. ఈ సమయంలో మనందరం కూడా సమయవనంతో ఉండాలి, మనందరం సహకారంతో ముందుకు సాగాలని చెప్పి మౌలానా గారు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిని నేను ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. ఏదైతే మీరు ఒక గొప్ప లీడర్గా కీర్తించబడ్డారో, ఒక బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను గుర్తించే లీడర్గా ఉన్నారో, ఒక ముందు చూపు గల నాయకులుగా ఉన్నారో, ఏదైతే మీ యొక్క ముందు చూపుతో ఇంతకు ముందు అనేక విషయాలలో మీరు కేంద్రాన్ని ఒప్పించగలిగారో, ఈ బిల్లు విషయంలో కూడా ఈ రోజు మీ మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. మా మెడ మీద ఏదైతే కత్తి వేలాడుతుందో, మా మెడ మీద ఏదైతే ఈ బిల్లుని పెట్టారో దీనిని వ్యతిరేకించడంలో మీరు ముస్లింలకు పూర్తి మద్దతునివ్వాలని చెప్పి ఈ సభాముఖంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. ఆంధ్ర ముస్లింలు మీ వైపు చూస్తున్నారు. కేవలం ఆంధ్ర ముస్లింలే కాదు, భారతదేశ ముస్లింలు కూడా మీ వైపు చూస్తున్నారు. బాబు గారు, మీరు ఈ యొక్క బిల్లుని మీ యొక్క మిత్రులతో మాట్లాడి కేంద్రంలో దీనిని పూర్తిగా విభేదిస్తారని, తద్వారా చరిత్రలో మీరు ఒక గొప్ప నాయకుడిగా నిలిచిపోతారని చెప్పి ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మిత్రులారా, ఇంతకు ముందు కూడా మనం ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున అనేక సమస్యల మీద పోరాటాలు చేశాం. చాలా సమస్యలు వచ్చాయి. సమస్యలను ఎదుర్కోవడం మనకు కొత్త కాదు. ఈ సమస్యను కూడా మనం ఎదుర్కొందాం. తప్పకుండా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి మౌలానా గారు పిలుపునిచ్చారు. జోష్తో, ధైర్యంతో, ధర్నాలతో, అనేక ప్రాతిపదికలతో ముందుకు సాగాలని చెప్పి మౌలానా గారు పిలుపునిచ్చారు. ప్రపంచానికి మనం ధైర్యం గలవారమని, స్థైర్యవంతులమని, అలాగే మనలో శక్తి సామర్థ్యాలు ఇంకా తగ్గలేదని మనం ప్రపంచానికి మరొకసారి తెలియపరచాలని చెప్పి మౌలానా గారు ఈ సభాముఖంగా తెలియజేశారు. ఖురాన్లో అల్లాహ్ ఇలా అంటున్నాడు, అల్లాహ్ సమయం త్వరలోనే ఉంది, ఆ సమయం అతి త్వరలో వస్తుంది, ఆ సమయం రానే వస్తుందని చెప్పి మౌలానా గారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆఖరిగా మౌలానా గారు ఏదైతే ఈ యొక్క బిల్లుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ కలెక్టర్లకు ఈ యొక్క బిల్లులో ఏదైతే పాత్రను కల్పించారో ఆ పాత్ర సరైనది కాదని చెప్పి మౌలానా గారు ఈ పాత్రను వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేశారు. అలాగే 12 సంవత్సరాలు ఏదైతే కబ్జాలో ఉన్న స్థలాలు ఉన్నాయో ఇప్పుడు అవి మన చేతిలో నుంచి వెళ్ళిపోతాయి. దానిలో అనేక రకాలైన గృహ సముదాయాలు ఉన్నాయి, వ్యాపార సముదాయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ఇంకా అనేక సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా లా ఆఫ్ లిమిటేషన్ ద్వారా ఏదైతే ముందు కొనసాగించారో దానిని మళ్ళీ అలాగే కొనసాగించాలని చెప్పి మౌలానా గారు చెప్పారు. అలాగే 5 సంవత్సరాలు ఇస్లామీయ పద్ధతులలో అవలంబించిన వారికి అవకాశం కల్పించడం, దానిని కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ట్రిబ్యునల్లో ఏదైతే మార్పులు చేశారో ఆ మార్పులను కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తుందని చెప్పి మౌలానా గారు వారి ప్రసంగంలో తెలియజేయడం జరిగింది. హిందుస్థాన్ పాలకులకు విన్నవించుకుంటున్నాను, అందరి మనోభావాలను గుర్తించాలి, శాంతి సామరస్యాలను కాపాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ వాగ్దానంతో అయితే మీరు ఈ దేశ చరిత్రలో నిలిచిపోతున్నారో, ఏ వాగ్దానంతో అయితే మీరు ఈ దేశంలో పరిపాలిస్తున్నామని చెప్పారో ఆ వాగ్దానాన్ని మీరు పక్కన పెట్టి దేశ ద్రోహులుగా మారకండి, దేశంలో శాంతి సామరస్యాలను కాపాడాలని చెప్పి వారు పాలకులను కోరుకున్నారు. అలాగే అల్లాహ్తో దువా చేస్తూ అల్లాహ్ మనందరికీ శక్తి స్థైర్యాలను, శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని, మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి మౌలానా గారి సుదీర్ఘ ప్రసంగంలో మనందరికీ తెలియజేయడం జరిగింది. శుక్రియా. అస్సలాము అలైకుం.
मंजूर नहीं, मंजूर नहीं। वक्फ तरमीमी बिल मंजूर नहीं, मंजूर नहीं, मंजूर नहीं। वक्फ तरमीमी बिल मंजूर नहीं। ये औखाफ है दीन की पहचान, ये औखाफ है दीन की पहचान। ना होने देंगे इसका नुकसान, ना होने देंगे इसका नुकसान। కమ్యూనిస్టుల తరపున సిపిఎం పార్టీ తరపున మా సంపూర్ణమైన మద్దతుని సంఘీభావాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం.